రా ఏదో చిన్న మేం పట్టలేక ఉరుములుగా బతుకుతున్న జాంబీలు మిన్న తీరాయి. అందులో ఆర్ అనే ఓ ప్రత్యేకమైన జాంబీ ఒక మరుగు ఫీలింగ్ తో ఊగు ఎయిర్పోర్ట్ లో బ్రతుకుతున్నాడు. ఒక్క మాట, ఒక్క స్పష్టత లేదు. కానీ అవునుల బోలెడు మాటల్లో విరామాన్ని ఆర్ చాలు పిలిచకూడదురా. ఒకరోజు ఆ ఆర్ ఓ గ్రూప్ బ్రతువారి జూలీ దగ్గరకు చేరి వారి దాడిలోంచి ఉలియే కాపాడాడు. రా బయటి వారి రక్తాన్ని జూలీ ముఖానికి చల్లాడు. గమనించకుండా చాపల నాసిక వాసన దాచేస్తుంటే జూలీ ఎవరో వేరేలా అనిపిస్తుంది. మొదట జూలీ భయపడి ఆర్ పై అనుమానం పెళ్ళాడు. కానీ ఆటపాటిగా ప్రేమ గురించి గడచిన రోజుల్లో ఆర్ ఖాన్ తో తిరిగి జీవిస్తాడు. రెండు మధ్య స్నేహం పెరిగి భాష, ఆటలు, పాటలలో ఆర్ తన ఇనతం మెల్లగా గుర్తుకుందోను. జూలీకి ఆర్ తరచూ మాటల యత్నం కనిపిస్తుంది. రకీ మనసులో కొత్త మెల్లదనం, హృదయం కొద్దిగా కొట్టడం మొదలు అంటుంది. కానీ రా పాప పేరు హతమరీ చేసి బ్రెయిన్ తింటూ అతని జ్ఞాపకాలు తీసుకుంటాడు. అది జూలీ పాపకు సంబంధించినదని తెలిసి అతని మనసులో మరో తరంగం తేల్చుతుంది. ఆర్ ఉలియే పనపై నుంచి తీసుకొస్తాడు. కానీ జూలీ ఆర్ పాపను వదిలేసి వెళ్లిపోయేది రా. అంతలో రకీ ఒంటరి బాధ మొదలైతే చాతక వానలా వాన పడుతోంది. హృదయం చల్లబారిన ఆ ప్రేమ చల్లదనం మార్చేస్తుంది. ఆర్ మళ్లీ జూలీ వెతుకుతూ హ్యూమన్ ఎన్క్లేవ్ కి చేర్తాడు. అక్కడ జూలీ పాప తండ్రి కోనల్ గ్రిజియో వాడు ఆర్ పైన ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేదే. ఎవరో రిలో మార్పు కొనసాగే జోంబీస్ ఎంతో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఏకంగా బోనీస్, అమోరల్ జాంబీలు దాడికి కారణమవుతుండగా ఆర్ ఉలియే కాపాడే ప్రతీకగా బరిలో దిగుతాడు. కథా శిఖరంలో రా రీజనల్ స్టేడియంలో ఉలియేతో కలిసి బస్టర్డ్ బేస్ ఎదుర్కొంటుంటాడు. రకీ గాయాలు వస్తే రక్తం రాగానే ఆర్ మళ్లీ మానవ రూపంలోకి మారిపోయాడు. అంతలో లివింగ్ జోంబీస్ కలిసి పోరాడి అఖిల ప్రపంచానికి ఆశ చూపిస్తున్నట్టు ఊరంతా మారింది. చివరికి ఆర్ జూలీ చేత వ్యవధి ముగిసిపోయింది. వాల్ తెరుస్తున్న దృశ్యం చూపిస్తూ అనుభూతి సర్వాంతరం.